అని గాబరు కొద్ది పోతే పూలీ లేదు గీలీ లేదని సంకలు గుద్దుకున్నాడట. వెనకటికెవడో కైత్కాల పోరడు. ఇట్లా 4-5 సార్లు అయినాక నిజంగానే పూలొచ్చిందట. అప్పుడు అయ్యా అయ్యా అని ఎంత పిలిచినా ఏ కొడుకు పరాస్కం చేస్తున్నాడని అట్లనే ఉన్నాడట. ఇక ఇంకేమున్నది, ఆ పులి ఈ పోరని పీసుల కింద చేసుకొని కొరక తిన్నది. అబద్ధం ఆడితే వచ్చే అనర్థమేంది అనేది పిల్లగాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పే నీతి కథ అన్నట్టిది. పోరగాళ్లకు అర్థమైంది కానీ గీ సిగ్గిడిసిన మనిషికి మాత్రం అర్థం కాలే. ఇగో మన సినిమాల ఆగమాగం జీవి వర్మ సార్ కూడా గట్లనే చేసిండు. అలా దోస్తులు ఇంటికి పోయినప్పుడు ఇంటి ముంగట పోలీస్ కారు కనిపిస్తే సంబురానికి దాంట్లో ఎక్కి ఫోటో దిగి ఇగో నేను ఇప్పుడే అరెస్ట్ అయినా అని ఆయన ముద్దుల గుట్లే కూసిండు. అరే గిదేంటి నిజంగానేనా కైత్కాలం ముచ్చట్నా అని అందరు అనుకుంటా అంటే కొద్దిసేపటికే డ్రైవర్ సీట్లో కూర్చొని ఇంకో ఫోటో పెట్టి ఇగో ఇప్పుడు నేను పోలీస్ని అని ఇగిలిచ్చిండు. ఇక ఏ మనాలు చెప్పుని గీ మనిషిని. గందుకే ఇగో చూడుండ్రి ఆయన పెట్టిన ఫోటో కింద ఎవలెవలు ఏం రాతలు రాసిండ్రో. నీ కొత్త దోస్తు కేసీఆర్కి ఫోన్ చెయ్యి అని కారెడ్డం మొగలు. అబ్బా ఎంత సక్కట్ పని అయిందో. ఇప్పటికే లేట్ అయింది, ఇక చక్కగా జూ పార్క్ పట్టుకుపోయి వేస్తారు. దరిద్రం వదిలింది అని అందరి తరపున ఎవలెవలు ఏమనాలో అన్నీ అన్నారు. ఇక పోలీస్ నన్ను పెట్టంగానే రాము సార్ ముద్దుల శిష్యుడు పూరి జగన్నాథ్ సార్ మస్తు ఖుషి అయిండు. అబ్బో నువ్వు పోలీసు అయితే నీ అంత మునగాడు ఎవ్వలు ఉండడు అని మెచ్చుకున్నాడు. కానీ ఇంకో పిల్లగాని చూడుండ్రి, కారు కింద బాంబు పెడితే దరిద్రం వదిలిపోతుంది అని కోపం అంతా ఎల్లగక్కిండు. మరి కాదా అక్కడికి రాని జీవి, నువ్వు మందికి అందరికి ఎరికైన మనిషివే కావచ్చు, అట్లనని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నడుస్తుందా? పోలీస్ జీప్ ఎక్కుడంటే నువ్వు తీసే సినిమా షూటింగ్ అనుకున్నావా? గప్పట్లాగా బొంబాయిలో బాంబులు వెళ్ళినప్పుడు కూడా గిసొంటి పరాష్కాలు చేస్తే పడ్డ తిట్లని మర్చిపోయినావా ఏంది? అవునుగా నీ పోలీస్ అన్నలు ఎవరన్నా మాసుంటోళ్ళు గిట్లనే జీప్ ఎక్కుతా అంటే ఎక్కనిస్తారా? ఆయనకు సోకైతే మీకు కూడా సోకైతే ఎట్లా అని ఆలోచన చేయొద్దా అని అంటున్నారు పబ్లిక్.